ఒక డ్రెస్ ప్రైస్ వచ్చి 200 ఉంది. దాన్ని మీరు 350 అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తారు. ఇది పూర్తిగా లీగల్ ప్రాసెస్సే. అందుకే మీషో వాడు కూడా దీన్ని పెట్టాడు. మీ దగ్గర నుండి వాళ్ళు ప్రొడక్ట్ కొంటున్నారు. అంటే మీరు సేల్ చేస్తున్నారనమాట. సో, మీకంటూ కొంత కమిషన్, మీకంటూ కొంత అమౌంట్ రావాలని మీషో వాడు ఈ రీసెల్లింగ్ ప్రాసెస్‌ని స్టార్ట్ చేశాడు. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మీషోలో ఉన్న ప్రొడక్ట్స్ అమ్మి మనం మనీ ఎర్న్ చేయొచ్చనమాట. దీన్నే మీషో రీసెల్లింగ్ అంటారు. స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈజీగా చేయొచ్చు. మీ చేతిలో ఒక ఫోన్ ఉంటే చాలు. స్టాక్ మనం కొనాలా? డెలివరీ మనమే చెయ్యాలా? ప్యాకేజింగ్ కూడా మనమే చేయాలా? లేదా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రొడక్ట్స్‌ని ఎలాగమ్మాలి? హలో గైస్! వెల్కమ్ టు రవితో సరదాగా. ఈరోజు వీడియోలో మీషోలో రీసేలింగ్ అనేది ఎలా చేయాలి? అలా చేస్తూ మనం ఎలా ఎర్న్ చేయాలి? దీని ద్వారా వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి? అవన్నీ ఈ వీడియోలో క్లియర్‌గా డిస్కస్ చేస్తాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి. చాలామంది మీషోలో రీసేలింగ్ ఎలా చేయాలని నన్ను అడుగుతూ ఉంటున్నారు. చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. లైక్ స్టాక్ మనం కొనాలా? ప్యాకింగ్ మనమే చేయాలా? మరి ప్రొడక్ట్ మనమే డెలివరీ చేయాలా? లేదంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలా ప్రమోట్ చేయాలి? మరియు కస్టమర్స్‌తో ఎలా మాట్లాడాలి? ఇలాంటి క్వెషన్స్ అన్నీ వస్తాయన్నమాట. ఈ క్వెషన్స్ అన్నిట్లికి ఈ వీడియోలోనే నేను ఆన్సర్ చెప్తాను. ఇలాగ అన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ ఇవ్వడానికి లాస్ట్‌లో క్యూఎన్ఏ సెక్షన్ పెట్టుకున్నాననమాట. ఇందులో మోస్ట్ ఎక్కువగా అడిగే క్వెషన్స్ అన్నీ నేను పిక్ చేసుకొని ప్రతి క్వెషన్‌కి ఆన్సర్ చెప్తాను. మీకు ఇంకా ఏమైనా క్వెషన్స్ ఉంటే ఆ క్వెషన్స్ కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను ప్రతి క్వెషన్‌కి ఆన్సర్ ఇస్తాను. ఇంక ఈ వీడియోలో జీరో నుండి కంప్లీట్ ప్రాసెస్ వరకు పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. అసలు ఎలాగ అకౌంట్‌ని సెటప్ చేయాలి అండ్ ప్రొడక్ట్‌ని ఎలా డెలివరీ చేయాలి? ఎలా మన అకౌంట్‌లోకి అమౌంట్ పడతది? అక్కడి వరకు కంప్లీట్ గైడ్ ఉంటుందనమాట. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకే బాగా హెల్ప్‌ఫుల్ అవుతది. మీరు కరెక్ట్‌గా రీసేలింగ్ ప్రాసెస్ ఎలాగో తెలుసుకోవాలనుకుంటే కరెక్ట్ వీడియోకే వచ్చారు మీరు. ఇంక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఇలాంటి ఇంకా ఆన్‌లైన్ ఎర్నింగ్ ప్లాట్‌ఫార్మ్స్ మన ఛానెల్‌లో ఇలా వస్తూనే ఉంటాయి. మీకు ఇలాంటివి ఇంకా కావాలనుకుంటే ఇప్పుడే మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి. అలాగే హై బటన్ నొక్కి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. చాలా వరకు మీకు యూజ్‌ఫుల్ కంటెంట్ ఇవ్వడానికే నేను ట్రై చేస్తాను. సరేనా? లేట్ చేయకుండా ఇక వీడియోలోకెళ్ళిపోదాం. నేనిక ఈ వీడియోని కొన్ని పార్ట్స్‌గా డివైడ్ చేస్తున్నా. ఫస్ట్‌గా రీసేలింగ్ అంటే ఏంటి? అదసలు ఎలా చేయాలి? ఎలా చేస్తే మనకి అమౌంట్ ఒస్తుంది కరెక్ట్ వేలో కవర్ చేస్తాను. నెక్స్ట్ మీషోలో అకౌంట్ ఎలా సెటప్ చేసుకోవాలి? ఫుల్‌గా నేను చేసి చూపిస్తాను. తర్వాత ఎలా మీషోలో రీసేలింగ్ చేయాలో నేను లైవ్‌లో చూపిస్తాను. ఇంకో 2, 3 ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను. తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌ని యూజ్ చేసి మనం క్లయింట్స్‌ని ఎలా పట్టాలి? లైక్ ఎలా క్లయింట్స్‌ని తెప్పించుకోవాలో కూడా చూపిస్తాను. తర్వాత కస్టమర్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? వాళ్ళ దగ్గర నుంచి ఎలా ఆర్డర్స్ తెచ్చుకోవాలి అని కూడా చెప్తాను. ఇంకా లాస్ట్ సెక్షన్‌గా క్యూఎన్ఏ సెక్షన్స్ అంటే నేను ముందుగా కొన్ని క్వెషన్స్ తీసుకున్నాను గదా! ఆ క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఇస్తాను. మోస్ట్‌లీ మీ అందరి క్వెషన్స్ ఈ క్యూఎన్ఏ సెక్షన్‌లోనే కవర్ అయిపోద్ది. లేదు మాకు ఇంకా క్వెషన్స్ ఉన్నాయంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ప్రతి క్వెషన్‌కి ఆన్సర్ చేస్తా. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటి? మీషోలో రీసెల్లింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీకొకరు ఒక ప్రొడక్ట్‌ని ఆర్డర్ పెట్టమన్నారన్నమాట. ఆ ప్రొడక్ట్ ప్రైస్ 200 మీరు అలాగే 200తో ఆర్డర్ పెట్టేస్తే మీకేం ప్రాఫిట్ ఉంటుంది? మీకేం రాదు. సో, అందుకే ఈ రీసేలింగ్ అనే వర్డ్ వస్తుంది చూడు. సేల్‌ని రీసేలింగ్ చేస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రెస్ ప్రైస్ 200 ఉందనుకోండి. కస్టమర్‌కి 300 అని చెప్తారు. ఆ కస్టమర్ 300 పే చేసేస్తాడు. తర్వాత మీషో వాడు ప్యాకింగ్ చేసేసి దాన్ని డెలివరీ చేసేస్తాడు. మీషో 200 తీసుకొని మిగిలిన 100ని మన బ్యాంక్ అకౌంట్‌లో యాడ్ చేస్తుందన్నమాట. ఇది ఎంటైర్ ప్రాసెస్. ఇప్పుడు మీరేం చేయాలంటే ముందుగా మీషో యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలన్నమాట. ముందుగా ప్లే స్టోర్‌లోకెళ్ళి మీషో అని సెర్చ్ చేయండి. ఇప్పుడు మీషో వస్తుంది చూసారా? మీషో ఉంది గదా! ఆ లోగో ఉన్న ప్రొడక్ట్‌ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రాసెస్ మాక్సిమం అందరికీ తెలిసిందే. నేను క్లియర్‌గా చెప్తాను చూడండి. ఇప్పుడు ఓపెన్ చేయగానే మేలా, ఫీమేలా అని అడుగుతది. మీరు మేల్ ఏది మీ జెండర్ బట్టి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంటర్‌ఫేస్ ఇలాగ ఓపెన్ అయిపోద్ది డైరెక్ట్‌గా. ఇక్కడ ఒక ప్రొఫైల్ ఐకాన్ ఉంది చూసారా? దాని మీద కొడితే ఇక్కడ సైన్ ఇన్ అనే ఆప్షన్ చూపిస్తదన్నమాట. సైన్ ఇన్ కొట్టి మీ పేరు లైక్ మీ ఫోను నంబర్‌తో లాగిన్ అవ్వండి. వన్స్ మీ ఫోను నంబర్ లాగిన్ అయిన తర్వాత మీకు ఓటీపీ వస్తది. ఓటీపీ వచ్చిన తర్వాత ఇంకా డెలివరీ అడ్రెస్‌లు అవన్నీ మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఇప్పుడైనా చేయొచ్చు లేదా ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టేటప్పుడైనా చేయొచ్చు. అవి కూడా క్లియర్‌గా చెప్తాను. వన్స్ ఇలా చూస్తే ఇంక మొత్తానికి మీషో సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రీసేలింగ్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ మీషోలో మన అకౌంట్ ఓపెన్ చేసుకొని ఉన్నాం కదా! ఇప్పుడు మనకి అకౌంట్ పూర్తిగా సెటప్ అయిపోయింది కాబట్టి, ఇప్పుడు మీకు ఇందులో ఒక ప్రొడక్ట్ నచ్చింది. మీకు కాదు, మీ కస్టమర్‌కి నచ్చింది. వాళ్ళు మీ పేజ్ ద్వారా చూసారన్నమాట. చూసి మీకు కాంటాక్ట్ అయ్యారు. నాకు ఈ ప్రొడక్ట్ నచ్చింది. మీరు ఆర్డర్ పెడతారా? అని మీకు కాంటాక్ట్ అయ్యారు. కాంటాక్ట్ అయితే ఇప్పుడు ఈ ప్రొడక్ట్ రేట్ ఎంత ఉంది? రూ. 205 ఉంది. సో, రూ. 205
దీనికి మన కమిషన్ ఎంత యేసుకుందాం? ఒక 100 యేసుకుందాం. అంటే రూ. 305. అంటే వాళ్ళకి రూ. 305 అని చెప్తాం మీ కస్టమర్‌కి. చెప్పిన తర్వాత ఇక్కడ సైజ్, అడ్రెస్ సంథింగ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అవి వాళ్ళనడిగి ఇక్కడ ప్లేస్ చేయండి. లైక్ ఇక్కడ ఎం అని సెలెక్ట్ చేసుకున్నాను. ఎం అని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు బై నౌ కొట్టాను. ఓకే. బై నౌ కొట్టగానే ఓపెన్ అయింది. ఇప్పుడు టోటల్ ఎంత? రూ. 205 ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? చేంజ్ అడ్రెస్ నొక్కాలన్నమాట. ఎందుకంటే మనం వాళ్ళ అడ్రెస్ పెడుతున్నాం కదా! మన అడ్రెస్ ఉండకూడదు. ఇప్పుడు చేంజ్ అడ్రెస్ నొక్కి ఎడిట్ నొక్కాలి. ఇప్పుడు నేమ్ ఉంటుంది. ఆ కస్టమర్ నేమ్ ఏముందో ఆ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్, వాళ్ళ కాంటాక్ట్ నంబర్ ఉంది కదా! అది కూడా ఎంటర్ చేసి, తర్వాత అడ్రెస్ అడిగింది. అడ్రెస్ కూడా ప్రాపర్‌గా ఎంటర్ చేయండి. మళ్ళీ డెలివరీ వెళ్ళాలి కదా! తర్వాత పిన్ కోడ్ కూడా అడిగి ఇవన్నీ ముందు వాళ్ళ దగ్గరే తీసుకొని ఉంచుకోండి. బెటర్. పిన్ కోడ్ ఎంటర్ చేశాక వాళ్ళ ఊరు పేరు, తర్వాత వాళ్ళ స్టేటు, ఏ స్టేట్ అనేది. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి? అంతా ఎంటర్ చేసామో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఓకే. బానే ఉన్నాయి. ఇప్పుడు కంటిన్యూ నొక్కాలి. ఓకే. ఇప్పుడు కంటిన్యూ నొక్కాక డెలివరీ అడ్రెస్ సేవ్ అయిపోయింది. ఇప్పుడు కింద కంటిన్యూ ఉంది కదా! కంటిన్యూ నొక్కండి. ఇప్పుడు మనకు టోటల్ ప్రైస్ చూపిస్తుంది. రూ. 205 చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉందన్నమాట. ఇక్కడ రీసేలింగ్ ఆర్డర్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే యెస్ అని అడుగుతుంది. యెస్ నొక్కండి. నొక్కాక మనం ఇందాక ప్రైస్ ఎంత పెడదాం అనుకున్నాం? 100 పెట్టాలనుకున్నాం కదా! ఇది రూ. 205. అంటే ఇప్పుడు రూ. 305 పెట్టాం. ఓకే. రూ. 100 కొట్టాం. కొడితే ఇప్పుడు ఈ కింద చూస్తే మనకి చూసారా? కస్టమర్‌కి టోటల్ ప్రైస్ ఎంత చూపిస్తుంది? రూ. 305 చూపిస్తుంది. కాకపోతే ఇక్కడ మార్జిన్ ఎర్న్‌డ్ అంటే ఇది మన మార్జిన్ అన్నమాట. మనకెంతొస్తుంది? రూ. 100 వస్తుంది. ఇప్పుడు ప్లేస్ ఆర్డర్ కొట్టామనుకోండి. ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది. ప్లేస్ అయిపోయి ఆ డెలివరీ కస్టమర్‌కి వెళ్ళిన తర్వాత వితిన్ 7 డేస్ రిటర్న్ పాలిసీ ఉంటుంది. ఆ రిటర్న్ పాలిసీ చేయలేదనుకోండి వాళ్ళు, అంటే సాటిస్ఫై అయ్యాడు ప్రొడక్ట్‌తో, వాళ్ళ దగ్గరే ఉంచుకున్నారనుకోండి, అప్పుడు ఆ మీషో ఆ రూ. 205 తీసేసుకొని మిగిలిన రూ. 100 మన అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసేస్తుందనమాట. ఇది రీసేలింగ్ ప్రాసెస్. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఎలా మీషోలో రీసేలింగ్ చేయాలో చూద్దాం రండి. ఫస్ట్‌గా మీరు ఒక ఇన్‌స్టా పేజ్ క్రియేట్ చేసుకోవాలి. ఇన్‌స్టా పేజ్ అంటే మీకు నచ్చిన పేజ్ క్రియేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ మీషోలో ఉన్న ఇమేజెసు, వీటికి రిలేటెడ్‌గా ఉన్న వీడియోసు అవన్నీ డౌన్‌లోడ్ చేసుకొని మీరు పోస్ట్ చేయండి. ఫస్ట్‌లో ఎవరికీ రీచ్ రాదు. ఎంత ఎక్కువ పోస్ట్ చేస్తే అంత మంచిది. మీరు పోస్ట్ చేసే ప్రొడక్ట్స్ కూడా మంచిగా ఉండేలాగా లేక ట్రెండింగ్ డిజైన్‌లు అలాంటివి చూసుకుంటే కొంచెం ఎక్కువ మంది రీచ్ అయినా గానీ ఈ రోజుల్లోనే ఎక్కువ కొరియన్ స్టైల్ సంథింగ్ ఏ స్టైల్ అయితే ఆ స్టైలు. మీ ప్రొడక్ట్స్ నచ్చి మీకు వాళ్ళు మెసేజ్ చేస్తారు. మెసేజ్ చేసిన తర్వాత ఏం చేయాలి? మనం ఇందాకడ చెప్పిన విధంగా వాళ్ళ దగ్గర నుంచి డీటెయిల్స్ అన్నీ తీసుకొని, ఆ ప్రైజ్‌కి మన కమిషన్ కూడా యాడ్ చేసుకొని ఎంతొస్తుందో చూసి, వాళ్ళకి టోటల్ ఫిగర్ చెప్తే వాళ్ళకి నచ్చిందనుకోండి, వాళ్ళు డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. ప్రొవైడ్ చేసిన డీటెయిల్స్‌తో మనం మీషో రీసెల్లింగ్ చేయొచ్చు. సో, ప్రొడక్ట్ వాళ్ళకి డెలివరీ అయిపోయిన తర్వాత మన కమిషన్ మనకొచ్చేస్తుంది. ఈ విధంగా మనం ఇన్‌స్టాగ్రామ్ యూజ్ చేసి రీసెల్లింగ్ చేయొచ్చు. ఇప్పుడు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీ దగ్గర ప్రొడక్ట్స్ ఏం లేవు అస్సలు. కాపోతే మీ దగ్గర మంచిగా ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంది. సో, ఆ పేజ్‌లో మీరు ప్రొడక్ట్స్ పోస్ట్ చేశారు. చూసే కస్టమర్స్ ఏమనుకుంటారు? ఆ ప్రొడక్ట్స్ మీ దగ్గర ఉన్నాయని అనుకుంటారు. అనుకోని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందంటే వాళ్ళు మీకు డీఎం చేస్తారు. అంటే మెసేజ్ చేస్తారు. మెసేజ్ చేశాక ఇప్పుడు మీరు మీ కమిషన్ కూడా యాడ్ చేసుకొని వాళ్ళకొక రేట్ చెప్పి, ఇంక మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఏం చేస్తారు? మీరు సైలెంట్‌గా మీషోలో మనం ఇందాకడ చెప్పిన రీసెల్లింగ్ ప్రాసెస్‌ని బట్టి మీ కమిషన్ కూడా యాడ్ చేసుకొని పూర్తిగా డీటెయిల్స్ అన్నీ చూసుకొని ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేయగానే ప్రొడక్ట్ ఏమవుతుంది? ప్రొడక్ట్ వాళ్ళు ఏదైతే అడ్రెస్ ఇచ్చారో ఆ అడ్రెస్‌కి డెలివరీ అయిపోతుంది. డెలివరీ అయిపోయిన తర్వాత వాళ్ళున్నారు గదా! కస్టమర్స్. వాళ్ళు ఆ ప్రొడక్ట్‌కి పే చేస్తారు. అంటే మీ మార్జిన్ అమౌంట్ కూడా కలిపి మీకు పే చేస్తారన్నమాట. పే చేసిన తర్వాత ఒక 7 టు సమ్ డేస్ ఉంటుంది రిటర్న్ పాలిసీ అవ్వడానికి. ఆ రిటర్న్ పాలిసీ అయిపోయాక ఇప్పుడు మీషో వాడి అమౌంట్ వాడు తీసుకొని మీ మార్జిన్ ఎంతైతే ఉందో ఆ మార్జిన్‌ని మీ బ్యాంక్ అకౌంట్‌లో వేసేస్తాడు. సో, ఇది ఎంటైర్ ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మీకొచ్చే క్వెషన్స్‌కి నేను ఆన్సర్ చెప్తా. చాలామంది స్టాక్ కొనాలా వద్దా అని అడుగుతున్నారనమాట. స్టాక్ ఏం కొనక్కర్లేదు. మనం ఏం చేస్తున్నాం మీషోలో ఉన్న ప్రొడక్ట్‌నే వాడి డెలివరీ పార్ట్నర్స్, వాళ్ళ డెలివరీ బాయ్స్‌ని ఉపయోగించుకొని మనం ప్రమోట్ చేస్తూ ఆ ప్రొడక్ట్‌ని సేల్ చేస్తున్నాం. సో, మనం ప్రొడక్టు అమ్మినప్పటి నుంచి ఆ ప్యాకింగు, డెలివరీ అవన్నీ మీషో వాడే చూసుకుంటున్నాడు. సో, మనం ఇందులో మన ప్రొడక్ట్ ఏం కొనక్కర్లేదు. ఓకే. నెక్స్ట్ క్వెషన్ ఏంటో చూద్దాం. ప్యాకింగ్ ఎవరు చేస్తారు? ప్యాకింగ్ అనేది ప్యాకింగ్ కూడా ఆర్డర్ ప్లేస్ చేశాక ఇంకా మీషో వాడే ప్యాకింగ్ చూసుకుంటాడు.
ప్యాకింగ్ అండ్ డెలివరీ అదంతా మీషో వాడే చూసుకుంటాడు. ఇంకా ఓకే. ప్రొడక్ట్ రిటర్న్ వచ్చేస్తే ఇది మంచి క్వెషన్. ప్రొడక్ట్ రిటర్న్ వచ్చేస్తే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మీషో వాడే చూసుకుంటాడు. ఒకవేళ వాళ్ళ కలరు, సైజు ఏమన్నా తేడా పెట్టారనుకోండి, మనం ఒకవేళ వాళ్ళకి పెట్టింది వాళ్ళకి సూట్ అవ్వలేదనుకోండి, వాళ్ళు చేంజ్ చేసుకుంటారనమాట. సో, ఈ ఎంటైర్ ప్రాసెస్ అవ్వడానికి కొంత టైం పడతది. వాడు అందుకే 7 డేస్ వరకు ఇస్తాడనుకుంటా నాకు తెలిసి రిటర్న్ పాలిసీ. ఆ 7 డేస్ తర్వాత మన అకౌంట్‌లోని చూసి మన అమౌంట్ మనకి ఏసేస్తాడనమాట వాడు. ఓకే. చాలామంది అడుగుతున్న క్వెషన్ నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ ఎక్కువగా లేరు. ఓకే. మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ లేరు. ఇప్పుడు మీరేం చేయాలి? మీ వాట్సాప్‌లో ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీ గ్రూప్స్ ఉంటాయి. వాటికి షేర్ చేయండి. టెలిగ్రామ్ యూజ్ చేసుకోండి. ఇంకా ఏ విధంగానైనా ప్రమోట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి చెప్పి స్టోరీస్‌లో పెట్టమనండి. లిమిటెడ్ ఆఫర్ అని చెప్పండి. ఇంకా మీకు నచ్చిన విధంగా ప్రమోట్ చేయించుకోండి. కానీ ఎండ్ ఆఫ్ ది డే మీకు ఆర్డర్స్ వచ్చేలాగా మీరింకా చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసి మీరింకా ఆర్డర్స్‌ని సంపాదించుకోండి. నెక్స్ట్ ప్రాఫిట్ ఎంతొస్తుంది? ప్రాఫిట్ ఎంతొస్తుందంటే మీరెంత ఎంటర్ చేసుకుంటే అంత మీ కమిషన్ మార్జిన్ బట్టి. అంటే మీరెక్కువ ప్రొడక్ట్స్ సేల్ చేశారనుకోండి, మీకు రూ. 100 నెలకు 3000 పైన వచ్చేస్తది రోజుకి ఒక్క ప్రొడక్ట్ అమ్మినా. సో, మీరెన్ని ప్రొడక్ట్స్ అమ్మితే మీ మార్జిన్ బట్టి మీ ప్రాఫిట్స్ ఉంటాయి. అండ్ ఇది పార్ట్ టైమ్‌గా చేయొచ్చా? పార్ట్ టైమ్‌గా కాదు. స్టూడెంట్స్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా, రిటైర్ వాళ్ళైనా ఎవరైనా ఈ రీసేలింగ్‌ని స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది మన ప్రొడక్ట్ కొనక్కర్లేదు. జస్ట్ ఆ ప్రొడక్ట్‌ని మనం ప్రమోట్ చేసి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళ దగ్గర నుంచి మనకు కావాల్సిన డీటెయిల్స్ తీసుకొని మన మార్జిన్ కూడా యాడ్ చేసి వాళ్ళకి ఆ ప్రొడక్ట్ సేల్ చేస్తున్నాం. సో, ఇది ఎవరైనా చేయొచ్చు. ఇది ఫుల్ టైమ్ లేదా పార్ట్ టైమ్‌గా కూడా చేసుకోవచ్చు. ఇది లీగల్ ప్రాసెసే. అందుకే మీషో వాడు ఈ ఆప్షన్ కూడా పెట్టాడు. ఎందుకంటే కస్టమర్ మీ ద్వారా ప్రొడక్ట్‌ని కొంటున్నాడు. సో, దానివల్ల మీకంటూ కొంచెం ఎర్న్ చేసుకోవడానికిగా మీకు కమిషన్ కింద మార్జిన్ కింద కొంత అమౌంట్ మీషో వాడు మీకు వేస్తున్నాడు. కస్టమర్ మీ ద్వారా ప్రొడక్ట్ కొంటున్నాడు కాబట్టి మీకు కూడా కొంచెం ఎర్నింగ్ ఇద్దామని ఈ మార్జిన్ అమౌంట్ అంటే రీసేలింగ్ ప్రాసెస్‌ని స్టార్ట్ చేశారన్నమాట. ఈ రీసేలింగ్ ప్రాసెస్‌లో మీరు ఆ ప్రొడక్ట్‌ని అమ్మి మీరుకంటూ కొంచెం మార్జిన్‌ని ఎర్న్ చేసుకోవచ్చనమాట. ఇది కంప్లీట్ మీషో రీసేలింగ్ ప్రాసెస్ మీకు పూర్తిగా అర్థమైందనుకుంటున్నాను. ఇలాంటి జెన్యూన్ ఎర్నింగ్ ప్లాట్‌ఫార్మ్స్ గురించి, ఇంకా యూట్యూబ్‌లో ఎలా గ్రో అవ్వాలి, ఇంకా ఆన్‌లైన్‌లో ఎలాగ అమౌంట్ ఎర్న్ చేయాలి, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానెల్‌లో వస్తూనే ఉంటాయి. అవేమీ మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఇంకా ఈ వీడియోకి ఒక హైప్ బటన్ నొక్కి మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్‌కి రిప్లై ఇస్తా. సరే మరి ఉంటా. సబ్స్క్రైబ్ చేసుకుంటే మళ్ళీ కలుద్దాం. బాయ్. మీషోని ఇంకా కేవలం షాపింగ్ చేయడానికి యూజ్ చేస్తున్నారా? మీషోలో ఉన్న ప్రొడక్ట్సే అమ్ముతూ మీరు డబ్బులు సంపాదించొచ్చని మీకు తెలుసా?